అలాగా గంటకి లక్షల రూపాయలు తీసుకునే వాళ్ళు సిద్ధార్థ లోద్రా, ముకుల్ రోహిత్, సిద్ధార్థ లోద్రా సెకండ్ క్యాడర్ వస్తారు వాళ్ళలో. అవునా? ఫస్ట్ అంటే క్యాడర్ ఆయన కూడా బాగా ఎక్కువ అంటారు. పెద్దోళ్ళే, కాకపోతే అక్కడ ఏంటంటే రాజ్యాంగ నిపుణులు వాళ్ళు ఉన్నారు, ముకుల్ రోహిత్ కి ఇట్లాంటి వాళ్ళు కూడా. వాళ్ళు అలా జడ్జి ముందుకు వచ్చారంటే ఫస్ట్ జడ్జి సెక్షన్లు జాగ్రత్తగా చూసుకుంటాడు, మాట్లాడేది. అలాంటి వాళ్ళని ఎంగేజ్ చేయట్లే జగన్, డబ్బులు ఎందుకు అడుగుతుంది. అది ఇప్పుడు వైసీపీకి పెద్ద ఫెయిల్యూర్. లేకపోతే లెక్క కుంభకోణం ఈ పాటికే ఆగిపోయి ఉండేది. లేదా అంత అయిపోయాక అప్పుడు వెడదాం లేదని ఏమన్నా అనుకుంటున్నారేమో. ఎందుకంటే సింపుల్ లాజిక్ ఏంటంటే, నిన్న చెవిరెడ్డి దాంట్లో చూసినప్పుడు నాకు నవ్వు వచ్చింది. అది ఇది ఎట్లా ఉంటదంటే, ఒక అతను దొంగతనం చేశాడు అని కోర్టులో ప్రూవ్ చేయడం కోసం ఒకటి అల్లుతారు పోలీసులు. మీరు చూడండి, ఎప్పుడైనా సరే బంగారంతో దొంగ బస్ స్టాండ్ దగ్గరలో పట్టుబడ్డాడు, హైవే మీద పట్టుబడ్డాడు, రైల్వే స్టేషన్లో పట్టుబడ్డాడు అని ఎఫ్ఐఆర్ ఉంటుంది. వాడు ఎక్కడో దొరికాడు, వీళ్ళకి తీసుకొచ్చిన తర్వాత అరెస్ట్ అక్కడ చూపెడతాడు. ఎందుకు అంటే ఈ బంగారాన్ని తీసుకెళ్లి అలాగ హైవే మీద నుంచి వెళ్ళిపోబోతుండగా అక్కడ అనుమానంతో తచ్చాడుతున్నాడన్నటువంటి అనుమానంతో ఆ రూట్లో వెళ్తున్న మా పోలీసులు ఆగి పట్టుకున్నారు. ఇలా చెప్తే అది స్క్రీన్ ప్లే అనమాట. మన శేఖర్ కమ్ముల లేకపోతే రాజమౌళి స్క్రీన్ ప్లే ఉంటుంది చూడండి, పట్టు ఉంటది ఆ స్క్రీన్ ప్లేలో. అట్లాంటి పట్టు బిగిస్తారనమాట వీళ్ళు. ఆ పట్టులో భాగంగా అలా రాస్తారు. అలాగే ఇది నాకు అనిపించింది ఏంటంటే, ఇక్కడికి చెవిరెడ్డి వాళ్ళ అబ్బాయి వెహికల్స్ వచ్చాయి, అక్కడ దాంట్లో డబ్బులు కట్టలు అట్టపెట్టెలు పట్టుకుని వెళ్ళేవాళ్ళు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం, అక్కడి నుంచి ఇక్కడికి రావడం, ఇలా కారులోనే అట్టపెట్టెలు పట్టుకుని వెళ్ళేవాళ్ళు. అది ఆ తుడా సింబల్ తో ఉండే కారు కాబట్టి ఎవరు ఆపేది కాదు. అటు ఇటు టోల్ గేట్ బిల్లులు ఉన్నాయట. అది ఇక్కడ ఇందులో దొరికిన పెద్ద సాక్ష్యం. వీళ్ళు ఎన్నిసార్లు పోతాడు అక్కడ, రోజు వస్తుంటాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వారానికి 3 సార్లు 4 సార్లు వస్తాడు కార్యాలయం. ఎందుకు, జగన్ కలిసిపోవాలి కదా, లేదా వాళ్ళ అబ్బాయితో కలిసి వస్తుండొచ్చును, లేదా ఆ వెహికల్లో వస్తుండొచ్చును. దానికి ఆ వెహికల్లో 5-6 సార్లు ఇట్లా తిరిగినట్టు చెక్ పోస్ట్ బిల్లులు ఉన్నాయట. చెక్ పోస్ట్ సీసీ కెమెరా ఉందంట, అందులో గన్మెన్లు ఉన్నట్టుంది. ఆయన కారులో గన్మెన్లు రాబోతే ఎవడొస్తాడు? ఆ గన్మెన్ లో ఒక అతను చెప్పాడట ఇందులో ఉన్నాయని. ఇది సాక్ష్యం. ఆ గన్మెన్ కి అర్జెంట్ గా 60% శాలరీ హైక్ ఇచ్చి ఆక్టోపస్ లో దేంట్లోనే వేసారు. అక్కడ పెద్దగా పనే ఉండదు, కూర్చునేటటువంటి డిపార్ట్మెంట్ లో వేసారు అనమాట. 60% జీతం ఎక్కువ ఇచ్చి. పోనీ అతను నిజంగా అతనే డబ్బులు చేరవేశానని చెప్పాడు, అతనికి అతను అరెస్ట్ చేయాల్సింది. చేశాక అప్రూవర్ గా చూపెట్టాల్సింది. ముందు అతనికి ప్రమోషన్ ఇచ్చి ఆ తర్వాత అతను చెప్పాడు ఇట్లా మేము తిరిగామని అని సాక్ష్యం అంట.